ఇప్పుడు మ్యారేజెస్‌లో కొంతమందికి ఆటంకాలు రావడము. జనరల్‌గా ఒకప్పుడు 18, 20 ఇయర్స్‌లో పెళ్లి చేసేవాళ్ళు. హ్మ్. ఇప్పుడేంటంటే నమస్తే బాలాజీ గారు. నమస్తే మేడం. ఇప్పుడు మ్యారేజెస్‌లో కొంతమందికి ఆటంకాలు రావడము, ఎన్ని సంబంధాలు చూసినా కుదరకపోవడము, కొంతమందికేంటంటే ఎంగేజ్‌మెంట్ వరకు వచ్చి ఆగిపోవడము, ఎంగేజ్‌మెంట్ అయ్యాక బ్రేక్ అవ్వడము, ఇట్లాంటి దానికి రీజన్స్ ఏముంటాయండి? ఎన్ని సంబంధాలు చూసినా కూడా అవ్వకపోవడము, సెట్ అయినట్టే ఉంటాయి కానీ లాస్ట్ వరకు వచ్చేసరికి సెట్ అవ్వవు. సో, ఇది దేనివల్ల అవుతూ ఉండొచ్చు ఇట్లా రిపీటెడ్‌గా? దానికేమన్నా పరిహారాలుంటాయా? ఏ దోషం వల్ల జరుగుతుండొచ్చంటారు? రకరకాలు ఉందండి. హ్మ్. ఇప్పుడు జనరల్‌గా ఒకప్పుడు 18, 20 ఇయర్స్‌లో పెళ్లి చేసేవాళ్ళు. హ్మ్. ఇప్పుడేంటంటే జనరల్‌గా వాళ్ళు చదువు ఉంది కదా! వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, పీహెచ్‌డీ కానీ అయిన తర్వాత వాళ్ళు చెల్లి చేసుకుంటారు. ఇప్పుడు మినిమం ఏజ్ ఒకప్పుడు 21, 20 ఇప్పుడు 25 అయిపోతుంది అమ్మాయికే. అబ్బాయికి వచ్చినప్పుడు 28, 29 అయిపోతుంది. సో ఇప్పుడు నార్మల్ ఏజే 25 అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే జనరల్ జాతక 25 తర్వాత అలయన్స్ చూస్తున్నారు అనుకోండి. నా దగ్గర వస్తాడు, ఇప్పుడు చూడొచ్చా గురుబలం ఉందా అని అడుగుతారు. గురుబలం ఉంటే పెళ్లి చేసుకోవచ్చు. జాతకం చూసి ఏ దశాభుక్తి నడుస్తుంది. జనరల్గా జాతకంలో డిలే ఇన్ మ్యారేజ్ ఉందా లేదా అని చూద్దాం ఫస్ట్. డిలే ఉంది. ఇప్పుడు డిలే రకరకాలు ఉందండి. పునర్పు దోషం ఒకటి ఉంది. దట్ ఈస్ శని, సాటర్న్ కానీ మూన్ కానీ కాంబినేషన్లో ఒక దోషం ఫామ్ అవుతుంది. పునర్పు దోషం అంటే డిలే అయ్యే ఛాన్సెస్ ఉంది. డిలే తర్వాత సమ్టైమ్స్ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఎంగేజ్మెంట్ బ్రేక్ అయిన ఛాన్సెస్ కూడా ఉంది ఆ దోషం వల్ల. దానికి దోష నివర్తి ఉంది, పరిహారం చెప్తాను, అది చేసుకోవచ్చు. బట్ ఏంటంటే సమ్టైమ్స్ ఏంటంటే నేనే చెప్తాను కొంచెం డిలేడ్ ఉంటేనే మంచిది. వాళ్ళు 25లో తీసుకొస్తారని లేదంటే 25, 28 తర్వాత చేసుకోండి మంచిది అంటాను. బికాస్ ఏంటంటే వాళ్ళు దే గో త్రూ ఫేవరబుల్ టైం లేకుండా అన్ఫేవరబుల్ టైం ఉంటే ఫేవరబుల్ టైం వచ్చినప్పుడు చేసుకోవచ్చు. అదర్వైజ్ గురుబలం ఇప్పుడు లేదు, ఇంకా 2 ఇయర్స్ ఆగాలి, దశాభుక్తి బాగలేదు, దానివల్ల మీరు డిలే చేసుకుంటే అంటాను అనమాట. ఓకే. అంటే ఇప్పుడు డిలే అవ్వడానికి దోషాలే అంటారా? లేదంటే గురుబలం కూడా చూసుకుంటారా? గురుబలం ఈజ్ ఇంపార్టెంట్. గురుబలం వచ్చినప్పుడే మనం పెళ్లి చేసుకోవాలన్నమాట. సో బాబు కానీ ఫీమేల్ కానీ మేల్ కానీ ఎవరికో ఒక్కరుకుంటే కూడా చాలు, గురుబలం ఉంటే చాలు. బట్ దశాభుక్తి కూడా ఫస్ట్ ఏంటంటే జాతకంలో పెళ్లి ఉందా లేదా, పెళ్లి ఉంటే దశాభుక్తి మళ్ళీ గోచారం. గురుబలం ఉందా లేదా అని మనం చూసేది గోచారమే. సో ఈ 3 ఇన్ పర్టికులర్ వేవ్ లెంత్లో ఉంటేనే పెళ్ళి కుదురుతుంది. ఆ టైంలో పెళ్లి చేసుకుంటే బాగుంటాయి అన్నమాట. సో దానికి ఏదో ఒక దోషం ఉంటే దోష నివర్తి చెప్తాను, పరిహారం చెప్తాను, అది చేసుకుంటే మంచిది అనమాట. ఇట్లాంటి వాటికి అంటే పరిహారాలు ఎలాంటి పరిహారాలు? రకరకాల పరిహారాలు ఉందండి. జనరల్గా ఏంటంటే ఒకటేంటే మనం పార్వతీ కళ్యాణం చెప్పిస్తాం, అదర్వైజ్ తిరుమలలో తిరుమలం చెప్పిస్తాం అన్నమాట. అదర్వైజ్ ఏంటంటే ఒక్కప్పుడు ఏంటంటే దెర్ ఆర్ సర్టన్ హారోస్కోప్లో నేను చెప్తాను, మీ ఒక మాంగళ్యంలో తాళి పొట్టు ఉంది కదా, ఆ పర్టికులర్ డిజైన్ ఉంటాయి. ఆ పర్టికులర్ డిజైన్లో మీ ఫ్యామిలీకి ఒక డిజైన్ ఉంటాయి అన్నమాట. ఆ దాంట్లో చిన్న రిప్లికాలో 1 గ్రామ్ తీసుకొని అది హుండీలో వేసేసే అంటాడు తిరుమల హుండీలో. ఆర్ మీ ఫ్యామిలీ డైటీ ఉంటారు కదా కులదేవత, ఆ టెంపుల్కి వెళ్ళి ఎసే అంటే అది ఒకలాగా దోష నివర్తి అంటారు అన్నమాట. అంటే ఈ పరిహారాలన్నీ ఒక పర్సన్ టు పర్సన్ అనేది వేరే ఉంటుంది. రకరకాలు ఉంటాయి. అంటే కళతర దోషం ఉంటే శుక్రుడు వల్ల అయితే వేరేలాగా ఉంటాయి. ఇది మాట సాటర్న్ అండ్ మూన్ కాంబినేషన్ ఉంటే ఇట్లాంటి పరిహారం చెప్తాను నేను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.